హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము నవరాత్రులు కాబట్టి అమ్మవారి ప్రసాదంగా కట్టె పొంగలి చేస్తున్నాము. ముందుగా హాఫ్ గ్లాస్తో పెసరపప్పు బియ్యం అయితే ఒక బౌల్లో వేసుకొని డస్ట్ పోయే విధంగా మనం వాటర్తో అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వంపేసుకొని అది స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. సేమ్ అట్లానే సేమ్ అదే గ్లాస్ మీరు బియ్యము అట్లానే పెసరపప్పు పోసిన గ్లాస్తోనే మనం 5 గ్లాసుల వాటర్ అయితే ఉడికించడానికి వేసుకోవాలి. 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి. అండ్ చాలా మంచిగా వచ్చింది కట్టె పొంగలి. చాలా మంచిగా చేసాం. టేస్ట్ కూడా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైం చేసింది మా మమ్మీ కట్టె పొంగలి. మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. దాని అయితే ఫస్ట్ మనం మంచిగా ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో, సేమ్ అలానే ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత నీళ్ళంతా ఇంకిపోయేటట్టుగా ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత నీళ్ళంతా మనము ఇంకిపోవాలన్నమాట. నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి కొంచెం టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ఉప్పు ఈజ్ ఏ మెయిన్ థింగ్. కొంచెం ఉప్పు వేసుకోవాలి దాంట్లోకి. నీట్గా ఉడకాలి, మంచిగా గట్టిగా ఉండకూడదు. వాటర్ కూడా మనకు కనిపించకూడదు. ఆ ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి అది మొత్తం అంటే మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. టేస్ట్ మొత్తం అక్కడక్కడ ఉండకుండా అట్లయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బాణలి పెట్టుకొని ఆ బాణలిలో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మిరియాలు దంచుకోండి. కొన్ని మిరియాలు మంచిగా దంచుకోండి. మిరియాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కట్టె పొంగలికి, మంచి ఫ్లేవర్ కూడా కాబట్టి మిరియాలు దాన్ని కొన్ని దంచుకోండి మిరియాలు. తర్వాత బాణలిలోకి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసుకోవచ్చు కానీ ఆయిల్ వేసుకుంటే మనకు అంత టేస్ట్ రాదు కాబట్టి నెయ్యి వేసుకోండి. మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. మనం ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసుకోండి. జీడిపప్పు, కరివేపాకు, అట్లానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి టేస్ట్ కోసం. అట్లానే చూడడానికి కూడా ప్రసాదం చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మాకు. సేమ్ మేము చెప్పిన విధంగా మీరు కూడా వేసుకోండి. చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మాకు. అందులో మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఏదైతే ఉందో అది వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా వేగాలన్నమాట. పచ్చి స్మెల్ రాకుండా పచ్చిమిర్చిలు కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న ఆ రైస్ ఏదైతే ఉందో, ఉడకబెట్టుకున్న ఉప్పు వేసుకొని పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాంట్లోకి ఈ పల్సెస్ అన్నీ కూడా వేసేసుకోండి. అంతే, టేస్టీ ప్రసాదం రెడీ అయిపోయింది అమ్మవారికి. అండ్ మీరు ట్రై చేయండి. అండ్ టేస్టీ కట్టె పొంగలి చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి గైస్. ప్లీజ్ వెయిట్ ఫర్ అదర్ వ్లాగ్స్. ఎక్కువ ఫుడ్ వ్లాగ్స్ రాస్తున్నాయి అనుకుంటున్నారు. తిరుపతికి వెళ్తున్నాం, ఆ వ్లాగ్స్ కూడా పెడతాం గైస్. వెయిట్ ఫర్ వ్లాగ్స్. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.